హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా గ్యాప్ తర్వాత స్టోరీస్ పెడుతున్నాను కాబట్టి ఎవరైనా లేట్గా ఛానల్కి వచ్చుంటే దీని ముందు పార్ట్ చదివిన తర్వాత విన్న తర్వాత ఇది వినండి. ఈరోజు కథ మ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 పార్ట్ 9. ఆ మాటకి రక్ష షాక్ అయ్యి గట్టిగా నవ్వడంతో దొంగ సచ్చినోడా, ఎంత మాట అన్నావు అని వీక్ష కొట్టడానికి విరాజ్ వెంట పడేసరికి వీళ్ళెందుకు కొట్టుకుంటున్నారు అని మురళి అడిగేసరికి ఎందుకో ఒకదానికి కొట్టుకుంటున్నారులే, మనకెందుకు అని స్నేహ అనగానే సరే మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా అని మురళి సిగ్గుపడుతూ ఉంటే లేదు లేదు, పెళ్లి కాకముందు బయటికి వెళ్ళడాలు మాట్లాడుకోవడానికి కుదరదు అని సిగ్గుపడుతూ ఉంటేనే మురళి కూడా మెలికలు తిరుగుతూ ఉంటే నువ్వు మెలికలు తిరిగింది చాలు గాని వెళ్ళ దండలు కట్టు అని బామ్మ మురళి వీపు విమానం మోత మోగించడంతో దెబ్బకి ఏడుపు రాగం అందుకున్నాడు మురళి. అదేంటి నాన్నమ్మ, పాపం అంత పెద్దగా కొట్టావని అనగానే ఏంటే వాణ్ణి కొట్టగానే ఆ దెబ్బ తాలూకు బాధ నీకు పుడుతోందా, వెళ్ళు నువ్వు కూడా వెళ్ళి వాడికి హెల్ప్ చేయి అని బామ్మ కోపంగా చెప్పడంతో ఇద్దరూ తిట్టుకుంటూ వెళ్ళి దండలు కడుతుంటే శాడిస్ట్ బాబు విరాట్ వాళ్ళ అమ్మలు తిడుతున్న తిట్లు విని తలనొప్పిగా ఉండడంతో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు. ఏవండోయ్ మీకోసం కాఫీ. పాపం అత్తగారి తిట్లు విని విని బుర్ర హీట్ ఎక్కిపోయింది ఉంటుంది కదా, ఇదిగో తాగండి అని కాఫీ ఇస్తున్న దక్ష చేతులు పట్టుకుని తన మీదకి లాక్కోవడంతో వెళ్ళి అతని ఒడిలో పడ్డమే కాకుండా కాఫీ పైన ఉన్న సీలింగ్కి కళ్ళాపి కూడా అయ్యేసరికి ఏమైందండి మీకు, చూడండి సీలింగ్ మొత్తం పాడైపోయింది, పైగా నా కోసమే పాపం మొన్న మా నాన్న కొత్తగా కట్టించి సున్నం వేయించిన రూము అనగానే కావాలంటే నేను తీసుకొచ్చి పెయింట్ వేయిస్తాను కానీ ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, పాత మొగుడిని అయిపోయానా, రక్షణ చేసుకునేవాడు కొత్త మొగుడవుతాడా, నేను విరాట్ గాడు మీకు పాత మొగుళ్ళలాగా కనిపిస్తున్నామా అని కోపంగా అడిగాడు శాడిస్ట్ బాబు. దాంతో దక్ష లేచి నెమ్మదిగా అడుగులు వెనక్కి వేస్తూ అంటే ఏదో మీరు పని వినడం లేదని అలా అన్నామే కానీ మీరెందుకు పాత అల్లుళ్ళు అవుతారు, అల్లుడెప్పుడు కొత్తే పాత పడడు అని అంటున్న దక్ష వైపు కోపంగా చూసి రాక్షసి అంటూ వెంటపడుతూ ఉంటేనే అక్కడి నుంచి కిందకి పారిపోవడంతో సాయంత్రంలోపు పైకి రావా, సాయంత్రం అయినా రావా, అప్పుడు చెప్తా నీ సంగతి అని కోపంగా రూమ్లోకి వెళ్ళిపోవడంతో ఏమైందే బావ అంత గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడని రక్ష అడిగేసరికి అదేలే ఇందాక పాత అల్లుళ్ళు అనేసరికి మీ బావ బాగా ఫీల్ అయ్యాడు అంది దక్ష. నిజమే కదా, మరీ అంత దారుణంగా మాట్లాడతావా అని రక్ష అనగానే నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళి పనులు చూసుకో అనగానే హలో వదిన అంటూ అప్పుడే ప్రదీప్ రాగానే అతన్ని చూడగానే రక్ష లోపలికి పారిపోవడంతో హలో నువ్వేంటి ఇక్కడ, మీలాగా వయసులో ఉన్న వాళ్ళు ఇక్కడికి రాకూడదని దక్ష కంగారుగా చెబుతూ ఉంటే అదేంటి మీ చెల్లెలు నాకంటే చిన్నది కదా వదిన, తనుంది కదా అనగానే తనది ఇదే పుట్టిల్లు ఎక్కడికి వెళ్తుంది పాపం, సాయంత్రానికి తనని తన ఫ్రెండ్ ఇంటికి పంపించేస్తాను, నువ్వు కూడా ఇక్కడ ఉండకూడదు అని అంది దక్ష. సాయంత్రం కదా వదిన, సాయంత్రం వరకు ఉండొచ్చు కదా అనగానే అది సరే నువ్వేంటి మధ్య ఎక్కువగా ఇంటికి వస్తున్నట్టున్నావు అని దక్ష అనగానే అదేంటి వదిన నేను రావడానికి ఇష్టం లేదా అన్నాడు. అయ్యో నా ఉద్దేశం అది కాదు, రక్షకి నీకు పెద్దగా వయసు తేడా లేదు కదా ప్రదీప్, మీరంటే డబ్బున్న వాళ్ళు తెలుసుగా, మీ అన్నయ్య పెళ్లి నాతో జరిగినందుకు ఎన్ని గొడవలయ్యాయో, మీరిద్దరూ కూడా అలాంటి తప్పేమైనా చేస్తే అక్క చెల్లెళ్ళందరూ బాగానే వలవేస్తున్నారని చూసే వాళ్ళందరూ అనుకుంటారు, పైగా చిన్నత్తయ్య మావయ్య గారికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, మీ పెద్దమ్మే చాలా రోజులకి చాలా కష్టంగా మారారు అంది. ప్రదీప్ ఏం మాట్లాడకుండా మౌనంగా బుర్రగొక్కుంటూ అదేమీ లేదొదిన అని చెప్పకుండా ఆ అబ్బాయి సైలెంట్ అయిపోవడంతో దక్ష కాస్త కంగారు పడింది. ప్రదీప్ ఏం మాట్లాడకుండా దక్ష అక్కడే నిలబడితే ఏం అడుగుతుందోనని కంగారు పడి గబగబా ఇంట్లోకి వెళ్ళిపోవడంతో ఆమె కూడా ఇంట్లోకి రాగానే ప్రదీప్ బాబు బాగున్నావా అని నారాయణ ఇందిర అడిగేసరికి బాగున్నాను అత్తయ్య, బాగున్నాను మావయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది, బాగానే ఉంటుందిలే, మా అన్నయ్య లాంటి అల్లుళ్ళు వచ్చారు కదా అనగానే నవ్వుతూ నిజంగానే మేము చూసిన ఏ సంబంధం చేసినా వాళ్ళెప్పుడు ఏ డిమాండ్ చేస్తారో అమ్మాయిలైనా ఎలా చూసుకుంటారో అని ప్రతిక్షణం దిగులు పడాల్సింది, కానీ ఇప్పుడు రివర్స్లో వీళ్ళిద్దరూ పాపం వాళ్ళని ఎంత ఏడిపిస్తున్నారో, ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇచ్చి అల్లుళ్ళిద్దరిని బాధ పెడతారోనని మీ వదిళ్ళ గురించి భయపడాల్సి వస్తుంది అనగానే దక్ష దీక్షిత షాక్ అయ్యి నాన్న అన్నారు ఆశ్చర్యంగా. మామయ్య వాళ్ళు చెప్పింది నిజమే కదా వదిన, ఇప్పటి వరకు మొగుళ్ళు పెడుతున్న కష్టాలు భరించలేక ఏడుస్తున్న భార్యలను చూసాం కానీ రివర్స్లో మీరిద్దరే మా అన్నయ్య వాళ్ళని రూల్ చేస్తున్నారు కదా అన్నాడు ప్రదీప్.
ప్రదీప్, నువ్వు మాకు సపోర్ట్ చేయాలని దక్ష, దీక్షిత ఇద్దరు మొండిగా చెప్పేసరికి అలాగే వదిన, మీ ముచ్చట కోసం మీకే సపోర్ట్ చేస్తుంటానులే అని అంటూ తల తిప్పి చూసేసరికి రూమ్లో నుంచి తొంగి చూస్తున్న రక్ష కనిపించడంతో నవ్వుకున్నాడు ప్రదీప్. సరే సరే కానివ్వండి కానివ్వండి అనగానే సాయంత్రంలోపు రూమ్ డెకరేషన్స్, ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని సంగవి, నవీన్ ఇద్దరిని రెడీ చేయడం కూడా మొదలుపెట్టారు. సాయంత్రానికి అందరూ స్నానాలు చేసి రెడీ అవ్వడంతో సంగవిని పూజ గదిలోకి తీసుకునెళ్ళి, నా జీవితం ఇది వరకులాగా ఎప్పుడు గొడవలతో నిండిపోకుండా ఇకపైనైనా సరే ఆనందాలతో నిండిపోవాలని కోరుకుంటూ దీపం వెలిగించు అని ఇందిర చెప్పడంతో సరే అత్తయ్య అంటూ దీపం వెలిగించి ఇందిర ఇచ్చిన నైవేద్యం పెట్టడంతో, ఒకరు చేసిన నైవేద్యం దేవుడికి పెట్టి పుణ్యం నువ్వు సంపాదించుకోవడం తప్పు సంగవి, చేతనైతే నీ చేతితో చేసిన నైవేద్యం పెట్టు అని వెటకారంగా చెప్తున్న సౌజన్య వైపు చూసి, అన్నంలో ఎన్ని బియ్యానికి ఎంత ఎసరు వేస్తారు వదిన అని నవీన్ వెటకారంగా అడిగాడు. నవీన్ ఉద్దేశం అర్థం చేసుకున్న వాళ్ళందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే, ఏంటి అలా అడుగుతున్నావు, నాకు అది కూడా తెలియదు అనుకుంటున్నావా అనగానే, తెలిస్తే చెప్పొదినా అని దక్ష అనగానే, 50 గ్లాసులు బియ్యానికి 50 గ్లాసుల నీళ్లు అంతే కదా అని సౌజన్య గొప్పగా చెప్పేసరికి, అమ్మా నువ్వు పొరపాటున కూడా వదిన్ని వంట చేయమని చెప్పకు, వంట ఎందుకు అంత దరిద్రంగా ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది. 50 గ్లాసుల బియ్యం పోస్తావా, ఎందుకు మనతో పాటు ఈ కాలనీ అందరికీ అన్నం వండాలి అనుకుంటున్నావా వదిన అని అడిగింది దక్ష. మరి మనందరి కోసం పెద్ద గిన్నె నిండుగా వంట చేస్తుంది కదా, మరి బియ్యం ఎన్ని పోస్తుంది అనగానే, మా తల్లే ఇంట్లో ఒక 4 ఉంటే ఒక 3 నుంచి 5 గ్లాసుల బియ్యం సరిపోతుంది, అదే ఇంట్లో ఒక 10 మంది ఉంటే 7 నుంచి 12 గ్లాసుల బియ్యం సరిపోతాయి అని చెప్పడంతో, అంత తక్కువ అన్నం అంత ఎక్కువగా ఎలా అవుతుంది అనగానే, నీళ్లు పోసేది అందుకే కదా అని అంది దీక్షిత వెటకారంగా. అందుకే నేను వంట జోలికి ఎక్కువగా వెళ్ళంది అనగానే, నువ్వు వెళ్ళకపోవడమే మంచిదిలే, లేదంటే మా కొంప ముంచుతావని రక్ష వెటకారంగా చెప్పేసరికి కోపంగా మొహం తిప్పుకుంది సౌజన్య. అందరూ నవ్వుకున్నారు. పూజ అయిపోయిన తర్వాత దంపతి తాంబూలాలు ఇప్పించి ఇద్దరికీ కలిపి ఒకే విస్తరాకులో భోజనం చేయమని అందరూ ఏడిపిస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ వాళ్ళని ఏడిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత పూబంతి ఆట ఆడిపించి సంగవి చేతికి పాల గ్లాస్ అందించి లోపలికి సాగనంపారు. ఆ తర్వాత అందరూ బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే సాడిస్ట్ బాబు దక్ష పాపకి మెసేజ్ చేయడంతో మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్కి ఫోన్ వైపు చూడగానే తన శ్రీవారి దగ్గర నుంచి మెసేజ్ కనిపించడంతో నవ్వుకుంటూ, ఏంటి శ్రీవారు అనగానే, ఏంటేంటి శ్రీవారు, పద నిద్రపోదాం, పిల్లలు కూడా నిద్రపోయారు అనగానే, మీరు వెళ్ళి నిద్రపోండి, నేను కొద్దిసేపు అక్క వాళ్ళతో మాట్లాడుస్తాను అనగానే, మీ అక్కని నువ్వెన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నావు అని వెటకారంగా అడిగేసరికి, అంత వెటకారం వద్దులేండి, ఇంట్లో జరుగుతున్న శుభకార్యం అలాంటిది కాబట్టి అందరూ సరదాగా మాట్లాడుకుంటారు కదా అంది. రేపు కూడా మాట్లాడుకోవచ్చు, పద వెళ్దాం అనగానే, రేపు మీరు నన్ను ఇక్కడ ఉండనిస్తారా, ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతారు కదా అనగానే, పర్వాలేదు నా గురించి బాగానే క్లారిటీ ఉంది అనగానే, మరి 3 ఏళ్ల సహవాసం ఆ మాత్రం అయ్యగారి గురించి తెలియకుండా ఎలా ఉంటుంది శ్రీవారు అంది నవ్వుతూ. కబుర్లు చెప్పింది చాలు గాని పద వెళ్ళి నిద్రపోదాం, నాకు నిద్ర వస్తుంది అనగానే, నాకు నిద్ర రావడం లేదు అని చెప్పింది. దాంతో అతను కోపంగా చూస్తూ ఉంటే నవ్వుకుంటూ క్యూట్గా ఫేస్ పెట్టి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, నీకు 10 మినిట్స్ టైం, వచ్చావా ఓకే, లేదంటే మాత్రం ఊరుకోను అని చెప్పి అతను గదిలోకి వెళ్ళిపోయాడు. ఏడిపించింది చాలు గాని వెళ్ళవే పాపం అని అంది దీక్షిత. దాంతో దక్ష ఆశ్చర్యంగా దీక్షిత వైపు చూసి, చూస్తూనే ఉన్నావా అనగానే, అంత క్లియర్గా కనిపిస్తుంటే చూడకుండా ఎలా ఉంటారే అని దీక్షిత నవ్వడంతో, మా ఆయనేనా, మీ ఆయన పిలవడం లేదా అని అడిగింది. పిలుస్తున్నాడు, ఎందుకు పిలవడం లేదు, అసలే మా ఆయన చంటి పిల్లాడు, నేను లేకపోతే భోజనం చేయడు నిద్రపోడు అనగానే, అబ్బో అని అక్క చెల్లెలు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటేనే అన్నట్టు అప్పుడే నిద్రపోదామని పిలుస్తున్నారు శాడిస్ట్ మొగుడు గారు. ఇంకా భోజనం చేయలేదు కదా, అయ్యగారికి ఆకలి వేయడం లేదేమో అని అనుకుంటూ ఉంటే, మీ అయ్యగారికి భోజనం మీద ఆలోచన లేదేమో అని దీక్షిత నవ్వడంతో, అక్క ప్లీజ్ అని దక్ష సిగ్గుపడుతూ నవ్వుకుంటే, ఈలోపు సంగవి నవీన్ ఇద్దరిని లోపలికి పంపించేసి బయట నుంచి తలుపు తాళాలు వేసి నవ్వుకున్నారు అందరూ. అక్కడే ఉన్న రక్ష వైపు చూసి, ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నావు, నిన్ను మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా అని దక్ష అడిగేసరికి రక్ష ప్రదీప్ వైపు చూడ్డంతో, అదేంటి ప్రదీప్ వైపు చూస్తావు అనగానే, మరేం లేదు వదిన, నేనే రక్షని నాతో పాటు మా ఇంటికి రమ్మని పిలుస్తున్నాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయి ఎందుకని అడగడంతో, ఫ్రెండ్స్ ఇంట్లో ఉండడం ఎందుకు, అదే నేను అనుకో సొంత బావకి తమ్ముణ్ణి బావని కూడా, అందుకే మా ఇంటికి రమ్మని చెప్తున్నాను అన్నాడు ప్రదీప్. దాంతో ఇందిరా, నారాయణ, దక్ష, దీక్షిత, ప్రవీణ్, సౌజన్య అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటే,
ఇద్దరక్కల బాటలోకి చెల్లెలు కూడా చేరిందన్నమాట అని సౌజన్య వెటకారంగా అనగానే అందరూ సౌజన్య వైపు కోపంగా చూసి బుద్ధి లేకుండా మాట్లాడకు వదిన. వాళ్ళిద్దరూ చదువుకుంటున్న పిల్లలు అనగానే ఎవరమ్మా పిల్లలు? ఇద్దరికి నెత్తి మీదకి 25 ఏళ్ళు వచ్చాయి. పైగా నేను కావ్య పెళ్లి జరిగినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆ పిల్లాడు నీ చెల్లెలు వెనకే తిరుగుతున్నాడు. కాస్త జాగ్రత్త మరి అని సౌజన్య చెప్పడంతో తల పట్టుకున్నారు అందరూ. అలాంటిదేదో జరుగుతుందనే రక్ష మొదటి నుంచి భయపడుతూ ఉంటే ప్రదీప్ వినిపించుకోకుండా మీ అక్క వాళ్ళని ఒప్పిస్తానని అన్నాడు. తను ఏదైతే జరుగుతుందని భయపడిందో అదే మాట పడాల్సి రావడంతో రక్ష కోపంగా చూస్తూ, అక్క నేను ఇంట్లో ఉండడం మీకు అంత ఇబ్బందిగా ఉంటే నేను ఆరు బయట పడుకుంటాను. నేనెవరింటికి వెళ్ళను. ఎవరితో నాకు మాటలు పడాల్సిన అవసరం లేదని ప్రదీప్ సౌజన్య ఇద్దరికి అర్థమయ్యేలా చెప్పడంతో నువ్వు మీ వదిన మాటలు పట్టించుకోకు రక్ష. అందరూ దానిలాగే వంకరగా ఆలోచిస్తారని అనుకుంటుంది. మీ వదిన మాటలు పట్టుకుంటే మనకంటే పిచ్చివాళ్ళెవరూ ఉండరు. నువ్వు ప్రదీప్తో పాటు వెళ్ళు అని ప్రవీణ్ చెప్పడంతో అన్నయ్య అని దక్ష దీక్షిత ఆశ్చర్యంగా అడగడంతో తప్పే ఉందమ్మా. ఇద్దరు ఒకటే ఈడు వాళ్ళు. ఒకవేళ వాళ్ళిద్దరూ మనసులు కలిస్తే మనమేం చేయలేం కదా. మీ ఇద్దరి ప్రేమ పెళ్లిళ్ళు ఒక రకంగా మీ ప్రేమ వల్లే నవీన్ సంఘవి కూడా కలిశారు. రక్షకు కూడా అలాగే రాసిపెట్టుందేమో. నాకైతే ప్రదీప్ మీద నమ్మకం ఉంది అన్నాడు ప్రవీణ్. ప్రవీణ్ మాటలకి ప్రదీప్ తెగ సంతోషపడుతూ ఉంటే వద్దులే అన్నయ్య. ఒకవేళ నిజంగా ఆ అబ్బాయికి రక్ష అంటే ఇష్టం ఉన్నా ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించడం కరెక్ట్ కాదు. మా చిన్నత్తయ్య గారు ఏమనుకుంటారో కూడా తెలీదు అంది. లక్ష్మితో నేను మాట్లాడతాను దక్ష. వెళ్ళనివ్వు. పెళ్లి కాని అమ్మాయి కార్యం జరుగుతున్న చోటుంటే అర్థం లేని ఆలోచనలు వస్తాయి అనగానే కార్యం జరుగుతున్న చోటు నుంచి ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళని పంపించినా అర్థం లేని ఆలోచనలే వస్తాయి అని అంది సౌజన్య వెటకారంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.